ఇక్కడ కోదాడలో 35 వార్డులు ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుంది? కాంగ్రెస్ మొత్తం వస్తుంది అన్న. 35 వార్డులు. 35 అంటే మనకి ఇక్కడైతే 35 వార్డులు అయితే మాత్రం సీతయ్య గారు అయితే పక్కా వస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అంటే మొత్తం ఓవరాల్ గా మన కోదాడ నియోజకవర్గంలో 35 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ అయితే 30 గెలుస్తుంది అన్న. 30 గెలుస్తుంది. ఇంకా 5 వార్డులు ఏ పార్టీకి? ఇంకే వాటికి మనం చెప్పలేమన్నా. అలాగే 35 వార్డులు ఎందుకు గెలుస్తుందని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఏ వార్డు చూసుకున్నా కానీ పైన ఉంది కాబట్టి, పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా కాంగ్రెస్కి మద్దతు చూపిస్తారు అన్న. అన్న ఇక్కడ మనకి మున్సిపల్ చైర్మన్ పదవి అనేది ఒకరిద్దరు ముగ్గురు పేర్లు విన్నాం కదా, ఈ ఇద్దరు ఎవరు అయితే చైర్మన్ మంచిగా ఉంటుంది? సీతయ్య గారు అయితే అనుకుంటున్నాను. సీతయ్య గారు అన్నారు, బాబు గారు ఉన్నారు, ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారులే కానీ మనకైతే సీతయ్య గారు అయితే నమ్మకం. శ్రీనివాసరావు సంథింగ్ ఇందులో ఎవరు చైర్మన్ అయితే బాగుంటుంది? మాకు సీతయ్య గారు అయితే మంచిది. ఎందుకన్నా సీతయ్య గారే కావాలి? సీతయ్య గారు అంటే ఇక్కడ లేని వాళ్ళకి ఇల్లులు ఇప్పించాడు, పంపు లైన్లు వేయించాడు, రోడ్లు వేయించాడు, మా వార్డుని మంచిగా చూసుకున్నారు కాబట్టి మాకు చాలా నమ్మకం, ఆయన చాలా నమ్మకం.